అందరికీ శుభోదయం. ఈరోజు బృహస్పతి వారము, గురువారం. ఈ గురువారానికి అధిపతి బృహస్పతి, గురు భగవానుడు. శుభగ్రహాల్లో ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాలు గురు, బుధ, శుక్రులు. ఈ మూడు గ్రహాలు మన జాతకంలో ఎక్కడైనా లగ్నం పైన కానీ లగ్నాధిపతి పైన కానీ ఉన్న 1, 5, 9 అంటే కోణ స్థానంలో ఉన్న జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా పూర్వపుణ్య ఫలం ఉండాలంటే గురు భగవాన్ యొక్క దృష్టి 1, 5, 9 స్థానాలపై ఉండాలి. అలాగే ఎలాంటి రెమెడీలు పనిచేయాలన్నా కూడా లగ్నం పైన కానీ, భాగ్యస్థానం పైన కానీ, పంచమ స్థానం పైన కానీ, ఏ స్థానం పైన కానీ గురు దృష్టి ఉంటుందో ఆ స్థానం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా రెమెడీలు పనిచేయాలంటే పంచమ స్థానం, పుణ్య స్థానంపై మనం చేసిన పూర్వజన్మ కర్మల ఫలితం ఈ జన్మలో అనుభవించినప్పుడు వాటి కష్టాల నుంచి బయటపడాలంటే గురు భగవాన్ యొక్క దృష్టి ఈ మూడు స్థానాలపై, లగ్నాధిపతి పైన, పంచమ స్థానాధిపతి పైన ఉంటే తప్పకుండా రెమెడీస్ పనిచేస్తాయి. అలా లేనప్పుడు రెమెడీస్ ఏవి కూడా పనిచేయవు. మన జీవిత స్టైల్ని, లైఫ్ స్టైల్ని మార్చుకొని జీవిస్తే తప్పకుండా మనకు జీవితంలో అభివృద్ధి తెలుస్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, గాలిలో దీపం పెట్టి కూర్చుంటే ఏది పని జరగదు, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మన చేతులతో కాపాడితే కానీ ఆ దీపం నిలబడదు. అలాగే భగవద్గీతలో కూడా చెప్పాడు. అలాగే యోగక్షేమం వహామ్యాం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో వచ్చేదానికి భగవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నాకు కష్టాలు వద్దని కాదు, వచ్చిన కష్టాలు తప్పించమని కాదు, ఏవైనా కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి తట్టుకునే శక్తి ప్రసాదించమని భగవంతుని కోరుకుంటే భగవంతుడు మనకు అవసరమున్న అన్ని కూడా ప్రసాదిస్తాడు. భగవంతుడు ఎవరికి శత్రువు కాడు, మిత్రువు కాదు. ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు. అందరికీ ఏ ఫలాలు కావాలని వారు కోరితే దానికి తగ్గ కర్మను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు గురువారం చెప్పాను కదా, గురువారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే, దేవి ఇరాంచ ఋషి ఇరాంచ గురు కాంచ సన్నిపం బుద్ధివంతం త్రిలోకేశంతం నమో బృహస్పతి అనే గురు గ్రహ స్తోత్రాన్ని 25 సార్లు జపం చేసుకోండి. దానివల్ల గురు భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు ధనకారకుడు, జ్ఞానకారకుడు, బుద్ధికారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, సంతానానికి కారకుడు. కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్ని రకాల శుభాలు మనకు జీవితంలో లభిస్తాయి. శుభవస్తు.